ఈ సర్పయోగంలో కాళహస్తిలోనే కాదు, కాళహస్తి ఎందుకు చెప్తారు అంటే మన పూర్వీకులు అది వాయు స్వరూపం, వాయులింగంగా చెప్తారు. మీరు లింగాన్ని మామూలుగా చూసినట్లయితే ఆ లింగం పైన సర్ప పడగలు ఉంటాయి అన్నమాట. అంటే లింగంలోనే ఉంటాయి అన్నమాట. దానివల్ల ఆ హెడ్ కాబట్టి రాహు అని, అమ్మవారి వడ్రాణంలో ఆ తోకలాగా వడ్రాణం ఉంటుందని, కాబట్టి ఆ రెండు అక్కడే ఉన్నాయని మన విశ్వాసం కొద్దీ వెళ్ళి అక్కడ చేసుకోవడం ద్వారా దోషం తగ్గుతుందని చెప్తారు. కానీ నిజమేంటంటే అక్కడ పాతాళ గణపతి ఉంటాడు, కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి రాలేరు చాలామంది. వెళ్ళలేని వాళ్ళు కూడా ముసలోళ్ళు దూరి ఊపిరి అందదు చాలామందికి. అది చెప్పడం కూడా పెద్ద తప్పు అయిపోతుంది ఈ రోజున. కాబట్టి మీరు అలాంటి సాహసాలు చేయమాకండి. వయసు అయిపోయినటువంటి వాళ్ళు, దోషం ఉంటే ఆరోగ్యం బాగాలేదు, ఒక వయసు అయిపోయిన తర్వాత కూడా ఏ దోషమైనా సరే చివరి దాకా ఉంటుంది. కాకపోతే దానికి తగినటువంటి పరిహారం అంటే మెడిసిన్ తీసుకోండి ఒక వయసు అయిపోయాక. తర్వాత మానసికంగా బలంగా ఉండండి, విశ్వాసం ఉంచుకోండి మీ యొక్క ఇది, అంతే తప్ప వేరేలాగా చేయమాకండి. ఈ కాలసర్పయోగానికి చాలా దిక్కలు చేసుకోవచ్చు పరిహారాలు. ఒక కాళహస్తిలోనే కాదు, మీ ఇంటి దగ్గరున్న శివాలయంలో కూడా, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కూడా మీరు పరిహారం కింద చేసుకోవచ్చు. అక్కడికే వెళ్ళాలని ఏం లేదు. కాబట్టి భగవంతుడు సర్వవ్యాపి అయి ఉంటాడు. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడిని ఇక్కడికే వెళ్ళాలి అని ఏంటంటే అది క్షేత్ర దర్శనం కోసం, ఆ క్షేత్రం దీనికోసం చూడటం కోసం మన వాళ్ళు వెళ్ళమని చెప్పారు తప్ప పరిహారాల కోసం కాదు. పరిహారం అన్నది నీ ఇంట్లో కూడా చేసుకోవచ్చును. ఒక చిన్న నాగప్రతిమని ఇంట్లో పెట్టుకొని నువ్వు ప్రతిరోజు దాని మీద ఒక పాల చుక్క ఉంచి ఆ పాల చుక్కని మళ్ళీ నువ్వు స్వీకరించడం ద్వారా కూడా నీ యొక్క నమ్మకం ఉంటే నీ యొక్క పరిహారానికి మార్గం దొరుకుతుంది. కాబట్టి పరిహారాలు అన్నవి ఎక్కడెక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడవు, మీరు స్వయంగా చేసుకోవటం అన్నదే ముఖ్యమైనటువంటిది. అలాగే ఈ సర్పయోగం ఉన్నటువంటి వాళ్ళకి, అంటే కాల సర్పయోగం ఉన్నటువంటి వాళ్ళకి మీకు నేను ఇంకొక చిన్న పరిహారం చెప్తాను. మనందరికీ నాగుల చవితి నాడు పూర్వం మన పెద్దలు ఏం చేసేవారంటే సజ్జ గింజల్ని, సజ్జలు అంటాం, పర్ల్ మిల్లెట్ అంటారు కదా, వాటిని నానబెట్టి మొక్కలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పుట్ట చుట్టూ వేసేవాళ్ళు. అంటే హెడ్ అండ్ టెయిల్ అన్నమాట. అంటే చిన్న తల తోకలాగా దాని యొక్క స్ప్రౌట్స్, వాటి మనకి మొక్కలు వచ్చినప్పుడు తల తోకలాగా, చిన్న తల తోకలాగా ఉంటాయి అన్నమాట. ఈ యొక్క సజ్జగింజల్ని అలాగే నానవేసి మొక్క వచ్చిన తర్వాత మీరు భగవంతుడి దగ్గర ఉంచి కొన్ని మీరు తినండి, తర్వాత కొన్ని పక్షులకు ఫీడ్ చేయండి. ఇది ప్రతి ఆదివారం చేసుకోండి.